మహిళల్లో వైట్ డిశ్చార్జ్ ఎప్పుడు నార్మల్, ఎప్పుడు ప్రాబ్లమాటిక్? నేను మీ డాక్టర్ గాయత్రి, గైనకాలజిస్ట్, గాయత్రి హాస్పిటల్, గిద్దలూరు. ప్రతి మహిళ తన లైఫ్ లో ఏదో ఒక టైంలో క్రాస్ చేసే ప్రాబ్లమే వైట్ డిశ్చార్జ్. దీన్నే మనం కామన్ వాడుక భాషలో తెల్లబట్ట అవుతుంది మేడం, లేదంటే కొంతమంది వైట్ బ్లీడింగ్ అవుతుంది మేడం అంటూ ఉంటారు. జనరల్ గా మీకు పీరియడ్ వచ్చే 14 days ముందు వాట్ వి కాల్ ఓవ్యులేషన్ పీరియడ్ అంటాం. ఆ టైంలో వచ్చే వైట్ డిశ్చార్జ్ అండ్ జస్ట్ బిఫోర్ యువర్ పీరియడ్స్ వచ్చే వైట్ డిశ్చార్జ్, అగైన్ ఇన్ ప్రెగ్నెన్సీలో వచ్చే వైట్ డిశ్చార్జ్ కూడా కంప్లీట్లీ నార్మల్. అదే విధంగా యవ్వన దశలో అంటే పీరియడ్స్ స్టార్ట్ అయ్యే కొన్ని ఫ్యూ మంత్స్ ముందు కూడా పిల్లల్లో వైట్ డిశ్చార్జ్ అనేది చాలా కామన్ గా చూస్తూ ఉంటాం. అగైన్ ఆఫ్టర్ సెక్షువల్ ఇంటర్కోర్స్ తర్వాత వచ్చే వైట్ డిశ్చార్జ్ కూడా చాలా సర్వసాధారణం. ఓకే, మరి ప్రాబ్లం ఎప్పుడు అన్నది ఈ కండిషన్స్ లో కాకుండా వైట్ డిశ్చార్జ్ తో పాటు దురద ఉన్న, నొప్పి ఉన్న ఆర్ బర్నింగ్ ఇన్ వజైనా అంటే మనం యూరిన్ పోసుకునేటప్పుడు మంట వచ్చిన అండ్ విత్ బ్యాడ్ స్మెల్, ఇలాంటివన్నీ అసోసియేట్ అయి ఉంటే కనుక డెఫినెట్ గా అది ఇన్ఫెక్షన్ ని సూచిస్తుంది. అప్పుడు యూ హ్యావ్ టు కన్సల్ట్ ద గైనకాలజిస్ట్. సైనింగ్ ఆఫ్, డాక్టర్ గాయత్రి, గైనకాలజిస్ట్.